ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో అందరికి కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నామేంటో ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మనం ముంగిట్లో వేసుకునేటువంటి ముగ్గు, తర్వాత వచ్చేసి ఈరోజు చేసినటువంటి పూజ, పండగకి చేసినటువంటి పిండి వంటలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, వచ్చేసేయండి. నేను చేసిన పిండి వంటలు మీకు ఏది ఇష్టం కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. మీకు ఏదైనా మన యొక్క సాంప్రదాయ వంటకాలు ఏవైనా రాకపోతే కామెంట్ సెక్షన్ చెప్పండి, అవి కూడా చేసి మీ వరకు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చని చూపిస్తాను. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. పొద్దున్నే అయితే పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఉదయాన్నే అయితే ముగ్గు వేసేసుకొని మంచి పూజనైతే ఫినిష్ చేసేసుకొని పిండి వంటలు అయితే చేసేసుకోవడం అయిపోయింది. ఈ ధనుర్మాసం కదా, ధనుర్మాసం అంటేనే మనకి గీతల ముగ్గులు కదా. కానీ సంక్రాంతి ఈ 3 రోజులు మాత్రం గీతల ముగ్గులు కాకుండా మనము కలర్స్ వేస్తూ చేసుకుంటూ ఉంటాము. ఇది అమ్మ వాళ్ళని, అయ్య వాళ్ళని ఈ విధంగా మంచిగా అలంకరణ చేసుకొని పిండి వంటలు చేసుకున్నటువంటి గరిజెలు, తర్వాత ముందు రోజు చేసుకున్న గరిజెలు, గవ్వలైతే దేవుడికి ప్రసాదంగా నివేదన చేసుకున్నాను. తర్వాత సూర్యోదయానికి ముందైతే పూజనైతే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళేసి వాకిట్లో కల్లాపి చల్లేసి వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయి ఇంట్లో పనంతా అయిపోయాక కిందికి వెళ్ళేసి అయితే పూజ చేసేసుకున్నాను, ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. బయట వేసినటువంటి ముగ్గు కూడా ఒకవేళ నా దగ్గర ఉంటే అది కూడా మీ వరకు అయితే తీసుకొస్తాను. ఓకేనా, ఇదిగోండి పూజ ఎలా చేశాను ఏంటో చూస్తూ మాట్లాడేసుకుందాం. నేనైతే ఈసారి పిండి వంటలు ఏం చేశానో చూపిస్తాను రండి. ఇదిగోండి, మనం గిన్నెని పట్టించుకొచ్చుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. ఎందుకంటే మరీ మెత్తగానైతే రాదు, కొంచెం నూకనైతే వస్తుంది. ఎంత మెత్తగా పట్టినా కానీ నూకనైతే వస్తుంది. కాబట్టి ఒకసారి జల్లించుకోవాలి. అప్పుడే మనం చేసుకునేటువంటి ఈ యొక్క పిండితో మనము కావాలంటే సకినాలు చేసుకోవచ్చు, అరిసెలు చేసుకోవచ్చు. రెండింటికి ఒకటే పిండి అంటే నాకు ఇంతకు తెలియదు. ఈ మధ్య చూసాక అరిసెల పిండి అన్న సకినాల పిండి అన్న ఒకటేనా అని. ఎందుకంటే రెండింటికి కూడా పొడి పిండి కాకుండా తడి పిండి వాడతారనమాట. అది ఒకవేళ సకినాలు చేసుకున్నా, అరిసెలు చేసుకున్నా కానీ పిండిని అయితే జల్లించుకోవాలి. ఇప్పుడు మనం సకినాల కోసం మంచిగా జల్లించుకుంటున్నాను. ఎందుకంటే పైన నూకలాగా వస్తుంది, దాన్ని మనము ఇక్కడైతే మంచి మెత్తగా వస్తుంది. ఇలా మంచి జల్లించి వచ్చినటువంటి ఇదిగోండి బెల్లం పాకం పట్టడం కోసం ఈ యొక్క బెల్లం తడిసేలాగా వాటర్ వేసి సరిపోతుంది. వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేదాకా చూసుకుందాం. ఎంత ఇదిగోండి పాకం అయితే చెక్ చేస్తాం ఒకసారి. కొంచెమే వాటర్ వేసామనుకొని తొందరగా వస్తుంది. ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం నురుగులాగా రావాలి. వస్తుంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ నురుగు రావాలి. ఇంకొక 2 to 3 minutesలో వస్తుంది. ఇప్పుడు ఇలా సాగిపోతుంది కదా, ఇలా సాగిపోవద్దు అనమాట. ఇప్పుడు పిండి జరగబెట్టాను కదా, అందుకని నిన్న ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గుల కలర్ కొంచెం తక్కువ వాటర్ పోసుకొని తొందరగా వస్తుంది. అసలు నాకు ఇంతకుముందు ఎలా చేస్తారా ఏంటి అని మా ఆయనకు చాలా ఇష్టం అనమాట ఈ యొక్క అరిసెలు. కానీ నాకేమో చేయడం రాదు. ఇంట్లో అమ్మ కూడా చేయకపోయేవాళ్ళనమాట. అరిసెలు ఒకటి మా పెద్దమ్మ చేసి పంపిస్తుండే. మా మమ్మీకి రాకపోతే దీన్ని ప్లేట్కి వేసుకుంటే టంగ్మని సౌండ్ రావాలి. అప్పుడు మనకి ఈ యొక్క అరిసెల పాకం వచ్చినట్టు. కొంచెం ఈ యొక్క లాస్ట్ స్టేజ్ కరెక్ట్ స్టేజ్. ఇక్కడ మనము ఫాస్ట్గా చెక్ చేసుకోవాలి. స్టవ్ చిన్న చేద్దాము. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుని ఇంకా పిండి పోసేసుకుందాం. ఆల్రెడీ జల్లెడ పట్టి చూసుకొని తెచ్చుకున్నాను. జల్లెడ పట్టేసా. ఇప్పుడు ఈ యొక్క చూసారా టంగ్ మన సౌండ్ వస్తుంది కదా, అయిపోయినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పిండిని దాంట్లో వేసుకుందాం. కొంచెమే కాబట్టి ఒకరు వేస్తూ ఒకరు కలపాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మాత్రం ఒకరు వేయడం ఒకరు కలపడం ఉంటే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. సో కలిపేసాక చెక్ చేస్తాము. ఇదిగో ఈ స్టేజ్లో ఫైనల్గా నెయ్యి వేసేసుకోవాలి. ఫైనల్గా అయితే కలిపేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి పిండి.
ఇలా ఉండగలిగితే ఇలా ఉండాలి. ఇది కరెక్ట్ స్టేజ్. ఇంకా కొంచెం చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ సరిపోతుంది మనకి. మీకు జూమ్ చేసి చూపిస్తుంది దగ్గర నుండి ఫ్రంట్ కెమెరాని. ఇంతకుముందు బ్యాక్ కెమెరాలో కాబట్టి కరెక్ట్గా కనిపించలేదు. ఇదిగోండి చేతిని ఇలా తిప్పుతూ, ఇంకా కొంతమంది వడిబడి చేస్తూ కూడా వస్తుంది. నాకు వడిబడి ఏం చేయను. కొంతమంది ఇంకా నువ్వులు బాగా క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటారు. నేను నార్మల్గానే వేస్తాను. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచితే నాకు ఎందుకు ముక్కు వస్తాయేమో అనిపిస్తుంది. ఇంకోండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకున్నాము. కొంచెం వాటర్ చాలు. చేతికి ముగ్గు వేసాను కదా, ముగ్గు కలర్స్ అట్లే ఉన్నాయన్నమాట. 4 సార్లు వాష్ చేసా కానీ పోవట్లేదు. వాటర్ కొంచెం ఎక్కువైతే మళ్ళీ మిగిలిన పిండికి అన్నం అనుకొని పోతుంది. మన పిండిని ఇలా 2-3 సార్లు మంచిగా అనేసి ఇలా 3 వేలతో అనేసి ఫస్ట్ యాక్చువల్గా ఫంక్షన్స్ టైంలో సకినాలు పోయాలనుకోండి, అన్నీ ఒకటే సైజులో పోసినప్పుడు కింద మధ్యలో ఇప్పుడు మనం గ్యాప్ వదిలేసాం కదా, అక్కడ ఒక ప్లేట్ మెజరింగ్ ఉంటుంది అనమాట. ఆ మెజరింగ్తో పోస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసి మళ్ళీ ఇంకొక దానికి వేస్తారు. ఇదిగోండి ఈ గ్యాప్స్లో మనం ఇలా టచ్ చేయాలి. ఇప్పుడు ఇంతైనా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను. పిండి అయిపోయింది కదా, దాని పక్క నుండి జాయిన్ చేస్తూ వచ్చేసేయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ దూరం వెళ్ళిపోయింది కదా, అంతే. గ్యాప్స్ లేకుండా ఇలా కవర్ చేయాలి. చూసారా, ఇంత ముందుకు వచ్చి ఇప్పుడు చేతికి వాటర్ కొంచెం ఒక 2 వేలకి అద్దుకొని ఇలా వేసుకోవాలి, అంతే. ఇదే విధంగా అన్ని సకినాలు పోసేసుకున్నాం. ఆయిల్ మంచి మసులుతా ఉంది. ఏమో ఈ మధ్యలో కాస్త భయం అనిపిస్తుంది. ఒకవేళ పేర్లు ఎత్తే నా మీద పడుతుంది, బాగా కొత్త ఫోన్ కదా అని మళ్ళీ కొనలేం కదా అనిపిస్తుంది. వీకైతే కొంచెం గోలడానికి టైం పడుతుంది, కానీ ఆయిల్ చాలా తక్కువ పీలుస్తుంది తెలుసా. అది గోలే లోపల మళ్ళీ ఇంకొక బాయ్ తీసుకొచ్చుకుందాం, అంతే. ఫస్ట్ తెల్లయన్నీ తీసేద్దాం. తెల్లయన్నీ తీసేసినాక కలరీ తీసుకుందాం. ఫస్ట్ మనం తీసేటప్పుడు ఏంటంటే అన్నీ ఒకే సైజు ఉన్నాయని ఒకే దానిపైన వచ్చేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. గది ముచ్చట. చిన్నగా ఉన్నాయి కదా, స్లోగా చేస్తే ఏమి ఇరిగిపోవు. ఇంతకుముందు చెప్పినాక ఇరిగిపోతే తింటప్పుడు మాత్రం నేర్చుకుని తినమా, గదన్నమాట మన పని. ఇదిగోండి మనకి ఎన్ని సుట్లుగా ఉంటే అన్ని సుట్లు తిప్పుకోవచ్చు. దానికైతే సకినాలు ఇంకా ఫినిషింగ్ అయితే వచ్చేసాయి. ఇంకొక 2 వాయిల్ అయితే అయిపోతుంది. అవి వేసేసి ఇంకా లాస్ట్ గౌరమ్మ ఒకటి ఉంది. ఈ గౌరమ్మ మనం ఫస్ట్ వేస్తాము, వేసి చేసేటప్పుడు, కానీ గోలిచ్చేటప్పుడు మాత్రం లాస్ట్ చేస్తామన్నమాట. ఎందుకు అనేది నాకు రీజన్ తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ అప్పుడు మర్చిపోవద్దు. హలో, నేనైతే ఈరోజు సంక్రాంతి పండుగ కోసం అయితే మన తెలంగాణ స్టైల్ అప్పాలు అయితే చేస్తున్నాను. ఓడప్పాలు అంటాం కదా, గారెప్పాలు, అవైతే చేస్తున్నాను. పచ్చిమిర్చితో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. దానికోసం పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు పొట్టు తీసేసి వేసేసుకున్నాను. బాగుంటుంది, అమ్మ ఇట్లా చేసేవాళ్ళు, నాకు చాలా ఇష్టం అన్నమాట. అదే స్టైల్లోనైతే ఇప్పుడు నేను చేస్తున్నాను. దీంట్లో ఇంకా మిక్సీ పట్టుకుంటప్పుడు మనం ఏం చేయాలంటే జీలకర్ర ఒకటి వేసుకోవాలి. నీళ్ళు మసులుతూ ఉన్నాయి కదా, దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకొచ్చుకుందాం. జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకుందాం, బాగుంటుంది. ఓకేనా, మిక్సీ పట్టుకున్నాక ఫ్రెండ్స్ నేను వీడియో ఆన్ చేసి అనుకున్నాను, ప్లీజ్ మర్చిపోకండి. నేను మళ్ళీ చెప్తా. నేను ఉప్పు రుచికి అయినంత వేసి ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. పసుపు ఏమో మనకి ఈ స్పూన్తో 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఇది మనకి టేస్ట్ని బాగా ఇస్తుంది. తర్వాత ఓమ వేస్తున్నాను. ఓమ దేనికోసం అంటే మనకి ఈ యొక్క డీప్ ఫ్రై ఐటమ్స్ని మంచిగా డైజెషన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. తర్వాత నువ్వులు రుచికి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మనం కచ్చపచ్చగా మంచిగా మిక్సీ పట్టుకున్నాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి కారము, అదే పచ్చికారము, దాంట్లోనే వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో ఇదంతా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మరగనిద్దాం. ఆల్రెడీ మరిగే దాంట్లో వేసా, ఇవన్నీ వేసేసరికి మరగడం ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ మరగనిద్దాం.
వాటర్ మంచి మరుగుతూ ఉండాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం పట్టించుకున్నటువంటి పిండి ఉంటుంది కదా, ఆ పిండి అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, పట్టించుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఇది మనము ఫ్లేమ్ కొంచెం చిన్న మంట పెట్టేసుకుని వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయొద్దు, స్టవ్ ఆన్లో పెట్టేసుకుని పిండి అయితే వేసేసుకోవాలి. ఈ యొక్క వాటర్కి కన్సిస్టెన్సీ సరిపడంతా వేసుకోవాలి. నేను అందరికీ కొద్ది వేస్తాను. మనకి మెజర్మెంట్స్ అంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నేను అందరి కొద్ది పెట్టేసుకుంటాను వాటర్. ఎప్పుడు కానీ వాటర్ ఉప్పు కారాలు అందరి కొద్ది వేస్తాను. ఒకవేళ తక్కువ పడితే తర్వాత చూసుకొని వేసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఒకసారి పిండి కలిపేటప్పుడు ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువ అనిపించింది అనుకోండి, ఇంకొంచెం పొడి పిండి వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని చెక్ చేసుకోవాలి. కొంచెం పడుతుంది, కింద కొంచెం ఇంకా ఎసరు ఉంది. కలిపేసుకొని మంచిగా మూత పెట్టుకొని దగ్గర ఒక 1 to 2 hours పిండి మంచిగా ఉమ్మగిలి ఇవ్వాలి. అప్పుడు మనం చేసేటువంటి ఏ పిండి వంటలైనా, మురుకులు కావచ్చు, అప్పాలు కావచ్చు, ఏమైనా క్రిస్పీగా వస్తాయన్నమాట. రీజన్ ఏంటంటే మనకి ఆయిల్ పట్టకుండా ఉంటుంది. పిండి పీసుకు పెట్టుకోవద్దు. పిండి ఇంతే ఉప్పు పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. అలాప్పుడు మిగిలిన పనులను చేసేసుకున్నాం అనుకోండి, పిండి కూడా చల్లారిపోతుంది. పిండి మంచిగా ఉమ్మగిలుతుంది. వచ్చేటువంటి రెసిపీస్ ఏవైనా కానీ క్రిస్పీగా వస్తాయి. చాలా మంది క్రిస్పీగా రావట్లేదు ఏంటి అని దాంట్లో చాలా రకరకాల టెస్ట్ చేస్తూ ఉంటారు. మినపప్పు వేయించి వేసుకుంటూ ఉంటారు, లేదంటే ఇంకా పుట్నాల పప్పు అవన్నీ వేసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ ఏమీ అవసరం లేదు. ఇక పిండి ఉప్పడంలోనే ఉంటుందన్నమాట. ఇక పిండి ఉప్పడం కరెక్ట్గా ఉప్పుకున్నాము, ఆ పిండిని ఒక 1 hour మినిమం 1 hour పిండిని రెస్ట్ చేసాము అంటే ఆ పిండి మంచిగా సాఫ్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనం పిండిని మంచిగా ఉప్పు వేసుకొని ఒక వేరే పెద్దగా ఉన్న వేషన్ తీసుకుని పిండి ఉప్పేటప్పుడు మనం ఒకసారి ఉప్పు కారాలు టెస్ట్ చేసుకోవాలన్నమాట. పిండి కలిపిన తర్వాత చపాతి పిండి కలుపుకొని పెట్టుకుంటే అప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ పిండి కలిపేసుకొని మనం ఏది చేసుకోవాలంటే దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు పిండితో మనం మురుకులు చేసుకోవచ్చు, అప్పాలు చేసుకోవచ్చు. అయితే మనం మురుకులు చేసుకోవడానికి డైరెక్ట్ ఇలా వాడుకోవచ్చు. అదే అప్పాలు చేసుకోవాలి అంటే ఇప్పుడు దీన్ని సగం చేసేసుకొని దాంట్లో మనం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి ఆకులు, ఎల్లాకులు, తర్వాత పల్లీలు, తర్వాత వచ్చేసి శనగపప్పు, పెసరపప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. అయితే మనం పిండిని ఉప్పేసుకుని సపరేట్ చేసుకుని అప్పుడు దాంట్లో వేసేసుకోవాలి. బాగుంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ మనము ఒకవేళ ఓన్లీ అప్పాల కోసమే అనుకోండి, దీంట్లో పప్పులు వేసి పెట్టామనుకోండి, మనకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అలా ఆయిల్ ఎక్కువ పట్టుకుని ఉండాలంటే అప్పటికప్పుడు మనము పప్పు నానబెట్టేసుకుని వేసుకున్నాను. ఆల్రెడీ పప్పు నానబెట్టేసుకున్నాను. మనం వేసేటప్పుడు దీనికి వాటర్ తీసేసి వేసేసేయాలంటే పప్పు నానడం వల్ల అది మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. అప్పాలలో వేసినప్పుడు మనం తినేటప్పుడు పంట కింద వచ్చినప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటుంది, బాగుంటుంది. ఇది మాత్రం మనకు మురుకులకు సరిపోతుంది. అప్పాల కోసం కావాలంటే దీంట్లో కరివేపాకు వేస్తాను, ఉల్లాకు కూడా వేసుకుంటాను, బాగుంటుంది. ఎల్లాకుంటే కూడా ఇంకా బాగుంటుంది, కానీ ఎల్లాకు మన దగ్గర లేదు, ఓన్లీ ఉల్లాకు ఒకటి వేస్తాను. బాగుంటుంది. ఉల్లాకు ఎక్కువగా వేసుకుంటే మనం మంచిగా క్రిస్పీగా అవుతుంది కదా, కాబట్టి అప్పాలు ఖరాబ్ అయిపోతే అనే టెన్షన్ ఏమీ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి కింద పెట్టేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుంటాం. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో పిండి అయితే మొత్తం అంతా తయారు చేసుకుని మనం ప్రెస్ చేస్తే చేతికి అంటకుండా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేస్తే మనకి ముద్దలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం కొంచెం పిండి తీసుకొని ఇలా తాంబాలంలో రోల్ చేసామనుకోండి, ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, వీటిని ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి పెట్టేస్తే తర్వాత మనం చేసే ముందు అన్నింటినీ ఒకసారి రోల్ చేసుకుంటూ పూరి ప్రెస్లో పెట్టేసి ఒత్తేసుకోవడం అంతే, ఈజీగా అయిపోతుంది. దీంట్లో మనం కొంచెం శనగపప్పు, పల్లీలు ఎక్కువగా వేసుకున్నాం కదా, తినేటప్పుడు క్రంచీగాను టేస్టీగాను ఉంటాయి. అన్నిటి ఇలా చేసి పెట్టేస్తే రోల్ చేసుకుంటూ మనం పూరి ప్రెస్లో పెట్టేసుకొని ఒత్తుకోవడం అంతే. ఫ్రెండ్స్ అన్నిటి ఇలా ఒక బేషన్లో కానీ ఏదైనా ఒక గిన్నెలో వేసేసి మూత పెట్టుకోవాలి, గాలి కారిపోకుండా. అప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ రోల్ చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్లో వదిలేసామనుకోండి డ్రై అయిపోతుంది. లేదంటే దీనిపైన ఒక కాటన్ క్లాత్ కట్టేసుకున్నా కానీ నీట్గా ఉంటుంది. అలా అయినా చేయొచ్చు, లేదంటే ఒక గిన్నెలో వేసి మూతలైనా పెట్టేసుకోవచ్చు. ఒక ఫోటో తీవా. నీ చేతులు వస్తాయి కదా, ఇంకా నువ్వు రాకుండా రావడం అంటే కష్టం. మొత్తం పొయ్యిలో పెట్టుకొని స్క్రీన్ దూరం పెట్టేసి జూమ్ చేసి నువ్వు. ఫ్రెండ్స్, అక్కడ పూరి ప్రెస్ అవుతున్నటువంటి పూరీలు కాదు, పూరీ లాంటి అప్పాలు ఇక్కడైతే మనము ఇదిగోండి. ఇదేమో చేతితో వచ్చినవి. అసలు పూరి ప్రెస్ కంటే చేతితో పక్షుల సౌండ్ చూడండి ఎంత బాగుందో. మేము ఈరోజు బయట కూర్చొని చేస్తున్నాము. అసలు కూర్చొని చేస్తే ఈజీగా ఉంటుంది ఇక్కడ అన్న ఉద్దేశంతో. నేను చేసినది మాత్రం ఇంకా చేసాను ఏడా గిది నేను చేతితో చేసింది ఇంతకుముందు. మరి గిది కాల్చింది
అది కూడా యాక్చువల్లీ చేతితో చేస్తారు. చేతితో చేసి క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు గోల్ని ప్రతి వాటిని ఇలా తాంబాలం అనేది పెట్టుకున్నాను. ఆరిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలో పెట్టేసుకున్నాం. డబ్బాలు కూడా తోమేసి పెట్టేసుకున్నాము. కొంచెం ఆయిల్ ఎక్సెస్ అంతా పోతుంది. మంచి ఉల్లిపొరక వేసుకున్నాం కదా, క్రిస్పీగా మంచిగా వస్తాయి తెలుసా. ఇదిగోండి అప్ప చూడండి పిచ్చుకు, ఇదిగోండి ఇలా మంచి క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇలా చేస్తే. నాన్న వెళ్ళి వచ్చేసింది. స్టవ్ ఇంతుంటా. స్టవ్ చాలా చిన్నగా పెట్టేసుకున్నాను. ఫ్లేమ్ పెద్ద పెట్టేసరికి అది లోపల కాలట్లేదు అనమాట. ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు తీసుకున్నాం కదా పల్లీలు, ఒకటి కంటే కొంచెం తక్కువ వేసుకుంటున్నాం, మరి షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు ఇలాచీలు వేసుకుందాము. స్వీట్ అంటేనే ఇలాచీలు కదా, ఇలాచీ వేసాం. దీని కూడా ఒక రౌండ్ తిప్పేస్తాను. ఇదిగోండి ఇలా బరకగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మరి మెత్తగా ఉంటే మనం తినేటప్పుడు గొంతులో టైట్ అయిపోతుంది, అదొక చెక్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఉప్మా రవ్వ కూడా రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ గ్లాస్తో ఉప్మా రవ్వ రోస్ట్ చేసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ తీసుకొని నెయ్యిలో వేయించి పెట్టేసుకున్నాను పొద్దున్నే. ఇప్పుడు దీంట్లో కూడా 1.5 పోసుకోవాలి చక్కెర. బాటిల్ అయిపోయింది ఇంకొంచెం. ఇదిగోండి దీంట్లోకి చక్కెర మనము మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇలాచీ మాత్రం ఒకసారి దంచి వేసుకోవాలి. ఒకటి వేసాను కదా, ఇంత చాలు. ఆగునా నేను చూపిస్తాను, వెయిట్. దీంట్లో కొంచెం మనము ఇలాచీలు దంచుకొని వేసుకుందాము. ఇదటి పెట్టేసుకుందాం. కొబ్బరి పక్కన పెట్టేసేది. ఒక 3-4 ఇలాచీలు తీసుకుని ప్లేట్లో పెట్టి చిన్న రోట్లైనా వేసి దంచవచ్చు. మనము మిక్సీ పట్టి ఉంటే దాంట్లో వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇంకోటి ఇట్లా బ్లాక్గా ఉన్నవైతే తొందరగా తగ్గిపోతాయి, వైట్గా ఉన్నవి చాలా ఆపేసి ఇలా దంచేసి వేసేస్తాను. ఇదిగోండి అఖిలేమో గవ్వలు చేస్తున్నాడు, నేనేమో గరిజలు చేస్తున్నాను. గరిజల పిండిలో మన స్టఫింగ్లో గోధుమ ఏంటి ఈ యొక్క కొబ్బరి పౌడర్ వేసుకోలేదన్నమాట. అందుకని ఇది వచ్చేసి పల్లీలు, పుట్నాలు, కొబ్బరి పొడి, చక్కెర, ఇలాచీ పౌడర్తో వేసింది. ఇదేమో ఉప్మా రవ్వ అనమాట. ఉప్మా రవ్వ ఉంటుంది, ఉప్మా రవ్వ నెయ్యిలో వేయించేసుకొని చక్కెర, దాంతోపాటు కొబ్బరి పౌడర్. నాన్నకు అది ఇష్టం. అంటే ఎప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తావు, చిన్నప్పుడు ఈ టేస్ట్ రాకపోయేది అని. చిన్నప్పుడు ఎక్కువగా ఉప్మా రవ్వతోనే వేసుకునేవాళ్ళు. ఇట్లా పల్లీలు కొబ్బరి వాడుకోపోయేవాళ్ళు. పల్లీలకు ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఉప్మా రవ్వతోనే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రైస్తో సంబంధం లేదుగా, ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం కరెక్ట్ చెప్పినవి. ఇదంతా మంచి కలిపేసుకొని చేసేసుకుందాం. చూపిస్తాను నేను మీకు అఖిల్ ఎలా చేస్తున్నాను. బెడ్రూమ్లో కూర్చొని చేస్తున్నాం ఏంటి అనుకోకండి, బయట సౌండ్స్ డిస్టర్బెన్స్గా ఉంది. మళ్ళీ ఇంకొకసారి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది అనేసి ఇక్కడైతే ఈజీగా ఉంటుంది, ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేసి ఇలా చేసుకుంటున్నాం. చూడండి ఎంత బాగా చేశాడు, గుడ్ బాయ్. బాగుంది నాన్న. పిల్లల పనులు నేర్పిస్తూ ఉంటే మనకు కూడా సహాయం చేస్తూ ఉంటాయి. ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాలంటే మనం బాగుంది బాగాలేదని ఒక చిన్న కమెంట్ ఈజీగా పెట్టేసాం. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ వీడియో తీసేటప్పుడు లైటింగ్ కరెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకోవాలి, పక్కన ఎలాంటి సౌండ్స్ లేకుండా చూసుకోవాలి, మ్యూజిక్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఒక వీడియో మన వరకు అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా చేశాడు. ఫేస్ పైకి చూపించామా, అట్లా తమ్ముళ్ళు తీసుకుంటాను. స్పోక్స్ పైన అంటే ఫేస్ మంచి చూపి. ఇదిగోండి ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే గర్జలు తీస్తున్నాను. ఇంతకుముందు పల్లీలు, పుట్నాలు, కొబ్బరితో చేశాను. ఇప్పుడు చేసేది వచ్చేసి ఉప్మా రవ్వ, కొబ్బరి, చక్కెర, ఇలాచీ పౌడర్ కలిపినట్టుంది. ఇక్కడ మనం ఏం మిక్సీ పట్టుకోవాల్సిన ఏం లేదు. ఉప్మా రవ్వను నెయ్యిలో వేయించేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొబ్బరి తురిమేసుకున్నాను, ఇలాచీని దంచేసి వేసుకున్నాను, చక్కెర కూడా అట్లే వేసేసాం. తర్వాత ఇలా వేసేసి ఇలా ఫింగర్తో ఒత్తేసేటప్పుడు ఒకదానికొకటి 2 లేయర్స్ అంటుకొని ఆ లేయర్స్ అనేవి సపరేట్ కాకుండా ఉంటాయన్నమాట. తర్వాత గర్జెల్ గీరే స్పూన్ ఉందనుకోండి మన దగ్గర, దీంతో దాంట్లో వేసే స్టఫింగ్ వేసుకోవాలి. ఇదేమో మనం కట్ చేయడం కోసం అనమాట. ముందు జరగచ్చు కదా నాన్న. ఇలా అనేసి ఈ యొక్క పిండిని మళ్ళీ పాడేసి దాంట్లో కలిపిస్తుంటే ఉండిపోతుంది. వీటిని ఇలా మంచిగా చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ యొక్క ఎడ్జెస్ ఏమైనా ఓపెన్ అయినా లేవో చెక్ చేసి ఒకసారి ఇలా అనేసేయాలి.
అది తీసుకొని చూడండి, స్టఫింగ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి, దాంట్లోనేమో పల్లీలు పుట్నాలు కలిపింది, ఇదేమో ఓన్లీ రవ్వతో చేస్తుంది. మనం చిన్న ఉన్నప్పుడు ఎక్కువ రవ్వతో చేసేవాళ్ళు కదా, మా ఆయనకి ఇది రవ్వతో తినాలనిపించింది. ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేశాను. ఈజీ అనమాట, దానికంటే ఇంకా రవ్వది ఒకసారి వేయించేసుకొని అన్ని కలిపేసి వేసుకోవడం అంతే. ఇలా వేసేసి ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇది చపాతి చిన్నగా వచ్చింది కాబట్టి ఈ యొక్క గరిజ కూడా చిన్నగా వస్తుంది. ఇలా మంచి దగ్గర వరకు ప్రెస్ చేసి ఇదే స్పూన్ అనమాట, ఎక్స్ట్రా ఉన్న తీసేసి మళ్ళీ పిండిలో కలిపేసుకోవడం. చూడ బుజ్జి గరిజ ఎంత బాగుందో కదా. ఇలా ఒక ప్లేట్లో కానీ చాట్లో కానీ పెట్టేసి పైన కవర్ చేసేసుకోవాలి. ఆఫ్ చేయి. ఇంటి ఫోన్లో స్పేస్ అయిపోతున్నావా, ఇంటి ఊరికే టక్ ఆగిపోతుంది. ఎందుకు అయిపోదు మళ్ళీ అట్లా చెప్పాలి. ఫోటో దేవి ఇంకొంచెం కుక్ చేసినాక ఒక్కొక్క గరిజ తీసుకుంటూ వేసేసుకోండి. ఫ్లేమ్ అయితే తగ్గించేసుకున్నాను. ఎక్కువ పట్టవు, చూసుకుంటూ వేసుకోవాలి. ఆయిల్ కూడా నేను కొంచెం తక్కువనైతే వేసుకున్నాను, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా వేస్టేజ్ అని. ఒకటి కుక్క ఇంకిందిగా ఫస్ట్ వేసింది, దాన్ని టర్న్ చేయాలి, మంచిగా ఉబ్బుతుంది అనమాట. ఇలా స్లోగా టర్న్ చేస్తూ రెండు వైపులా మంచిగా గోలించుకోవాలి. గోలి గవ్వలు చేసాము. ఇవన్నీ అఖిల్వే, వీటి యొక్క ప్రాఫిట్. చుడుపులు బాగుంటాయి. గవ్వలు, గరిజెలు, సకినాలు, చెకోడీలు. నాకు వద్ద మనకు తినాలని లేదు. ఇంకా ఎవరి గరిజలు వాళ్ళకి పెట్టుకోవాలి. మర్చిపోతుంది అంటే రెండు మిక్స్ అయిపోతే మళ్ళీ అర్థం కాదు కదా. నాన్నకి ఇష్టమైన గరిజ. నాన్న అవి కూడా తింటాడు కానీ నాన్నకి ఇవి ఇష్టం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, ఆ ఫ్లేవర్ రావట్లేదు అన్నాడని కొన్ని వేసాను. 3, 6, 7, 8, 9, 10 రవ్వల కోసం అయితే ఒక్కసారి పాకం చెక్ చేసుకుందాము. ఇలా నురుగులా వస్తుంది అంటే ఇక పాకం దగ్గరకు వచ్చినట్టు. ఇంకా కొంచెం రావాలి, టంగ్ అనే సౌండ్ గట్టిగా రావాలి. ఇది కొంచెం నురుగు ఎక్కువ వస్తుంది చూడండి, అప్పుడు మంచి పాకం వచ్చినట్టు. అది నురుగుని బట్టి మన కలర్ని బట్టి తెలుస్తుంది తెలుసా, పాకం వచ్చిందా రాలేదా, ఇంకాసేపు ఉంచాలా లేదా అనేది. ఇప్పుడు దగ్గర పడిపోతుంది కదా, ఇంకా పాకం వచ్చేసినట్టే. ఇంకోటి కొంచెం చల్లారింది అనుకోండి, గట్టిగా అయిపోతుంది పాకం. ఇప్పుడు చూసారా టంగ్ మన సౌండ్ వస్తుంది, ఇంతకుముందు ఇట్లా రాలేదు. సరిపోయింది. ఇప్పుడు మనము తయారు చేసుకునేటువంటి గవ్వలు ఉన్నాయి కదా, ఒక గవ్వలు వేసేసుకొని కలిపేసుకుందాం. గిన్నెటికి పోతుంది ఒక్క నిమిషం. ఫైనల్గా అయితే అయిపోయింది. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వీటిని సపరేట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఒకదానికొకటి అంటుకుంటా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో, గోధుమ పిండితో చేసినటువంటి గవ్వలు. మధ్య ఎక్కువగా మైదా పిండితోనే చేస్తాం కదా, గోధుమ పిండితో ట్రై చేస్తాము, బాగానే ఉంటుంది. గోధుమ పిండి బిస్కెట్స్ కూడా చేస్తూ ఉంటాం కదా, సరే ట్రై చేశాను. ఇంత బాగున్నాయి చూడు.